హాయ్ గైస్, వీకెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బఫెట్కి వెళ్ళాం. అది కూడా వరల్డ్స్ లార్జెస్ట్ బఫే, ద గ్రాండ్ లయన్. లొకేషన్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్, 5th ఫ్లోర్, కొండాపూర్, హైదరాబాద్. ఇన్స్టా లవర్స్కి ఫోటో కార్నర్. ఇక్కడ 400+ డిషెస్, గ్రాండ్ అంబియన్స్ అండ్ అన్లిమిటెడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ అండ్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ లుక్లోనే చాలా గ్రాండ్గా అనిపించింది. సీటింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఫ్యామిలీస్తో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా చాలా ఎంజాయ్ చేస్తాం. క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు బిగ్ స్క్రీన్ పైన మ్యాచ్ లైవ్లో చూస్తూ బఫెట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఈ బఫెట్ హెల్దీగా వెజ్ సలాడ్స్తో స్టార్ట్ చేద్దాం. సలాడ్స్లోనే చాలా వెరైటీస్ చూస్తాం ఇక్కడ. నెక్స్ట్ స్టార్టర్స్ సెక్షన్కి వెళ్దాం. స్టార్టర్స్ నాకు చాలా ఫేవరెట్. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, మనమేమో ప్యూర్ వెజ్. ఇక్కడ ఫిష్ టిక్కా, స్పైసీ చికెన్, చికెన్ ఫ్రైస్, స్పైసీ కొరియన్ చికెన్ వింగ్స్. ఇది మనకు కావాల్సిన వెజ్. హరబర కబాబ్, చీజ్ బాల్స్, మష్రూమ్ 65. ఇది పన్నీర్. ఫస్ట్ జ్యూస్తో స్టార్ట్ చేశారా? ఈ సమ్మర్లో ఫస్ట్ కూల్ డ్రింక్ కావాలి. బుడ్డిగాళ్ళకి బయటకు వచ్చిన బ్రెడ్ ముక్కలే కావాలి. బుడ్డి బర్గర్ భలే ఉంది చూడ్డానికి. తీసుకున్న ఐటమ్స్ టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కబాబు ఓకే. చీజ్ బాల్స్ అయితే చాలా బాగున్నాయి. మష్రూము, పన్నీరు సాఫ్ట్ అండ్ సూపర్. నీకు ఇంట్లో ఫుడ్ నచ్చదు కానీ బయట ఫుడ్ బాగా నచ్చుతుంది కదా. నీకు ఇంట్లో ఫుడ్ ఇష్టమా, బయట ఫుడ్ ఇష్టమా? కౌంటర్లో ఉండే స్టార్టర్స్ కాకుండా సపరేట్ ఇవి. ఇప్పుడు సర్వ్ చేసేది క్రిస్పీ కార్న్. వెజ్ రోల్స్ వచ్చాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. మనం చాలు అనేంత వరకు సర్వ్ చేస్తూనే ఉంటారు. బఫెట్ మొత్తం చాలా సిస్టమేటిక్గా అరేంజ్ చేశారు. దేనికది సపరేట్ సెక్షన్స్. స్టార్టర్స్కి, డ్రింక్స్కి, మెయిన్ కోర్స్కి, లైవ్ కౌంటర్స్కి. లైవ్ కౌంటర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మోమోస్ చాలా మందికి ఫేవరెట్ ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ వెజ్ హాట్ గార్లిక్ సాస్ అండ్ వెజ్ నూడిల్స్. వెజ్ లసంగా నాకు వేరే డిఫరెంట్గా అనిపించింది. ఇంకా ఫ్రైడ్ రైస్, సోయా చిల్లీ పన్నీర్ అండ్ బాయిల్డ్ వెజెస్. సూప్ నూడిల్స్. సూప్స్ ఏంటో చూద్దాం. వెజ్ మ్యాంచనో సూప్ అండ్ బ్రోకలీ సూప్. పన్నీర్ బాల్గనీస్ పాస్తా అండ్ బ్లాక్ బీన్ చికెన్ విత్. గాయస్, ఇక్కడ బేక్డ్ ఐటమ్స్ అండ్ స్నాక్స్ దొరుకుతాయి. రోసియన్, కోకోనట్ జామ్ రోల్ అండ్ బర్గర్, గార్లిక్ టోస్ట్, బేస్డ్ స్టిక్స్, అలా చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ మాత్రం మనకి లైవ్లో ప్రిపేర్ చేస్తారు. నేను ఇక్కడికి పిజ్జా కోసం వచ్చా. చెఫ్స్ ఫ్రెష్గా మన కళ్ళ ముందే ప్రిపేర్ చేస్తారు. చూస్తూ మనం కూడా నేర్చుకోవచ్చు. పిజ్జాని మొత్తం సగం చీజ్తోనే కప్పేశారు. ఈ బుడ్డి పిజ్జాని అవెన్లో తోసి హీట్ చేయడమే. ఇంత చీజ్ వేశారు కదా, రుచి బాగానే ఉంది. చాట్ లవర్స్కి ఇక్కడ చాలా స్పెషల్స్. స్ట్రీట్ ఫుడ్ బఫెట్లో ట్రై చేద్దాం. కలర్ఫుల్ క్రిస్పీ పూరీస్ అండ్ స్పైసీ వాటర్. భయ్య తోడ ప్యాజ్ దాలో. ఇది ఒక కట్లెట్ మిక్స్డ్ చాట్. బుడ్డిగాళ్ళు బిజీగా ప్లేట్లు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మెయిన్ కోర్స్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్, బిర్యానీస్, రైస్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. కర్రీస్ ఆలూ గోబీ ఫ్రై, వెజిటేబుల్ కోఫ్తా అండ్ బేబీ కార్న్ మష్రూమ్, ఇంకా హలియాలా వెజ్ కర్రీ, పన్నీర్ దోబ్జా అండ్ మాల్ దకానా. వెజ్ కర్రీస్ అన్నీ ఒక సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ నాన్ వెజ్ కర్రీస్ చూపిస్తా. ఎన్వి లవర్స్కి మస్టర్డ్ ఫిష్ కర్రీ, మగలాయ్ చికెన్ అండ్ ప్రాన్స్ మసాలా, మజ్జిగ పులుసు, సాంబార్, రైతా. నువ్వు తినవు కదా పడితే ఎందుకు బాగుంది. ఇంకా ఇది హలీం, బేక్డ్ గ్రిల్ ఫిష్ అంట. బిర్యానీస్ చూడు, ప్రాన్స్ పలావ్, మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. బౌల్ భలే రాయల్గా ఉంది. ఇది ముద్దపప్పు అన్నం, కొత్తిమీర రైస్. ఇది వెజ్లో డిఫరెంట్ ఐటమ్స్ చూస్తే చంద్రముఖి వచ్చేస్తుంది. ఇంకా ఇది వెజ్ బిర్యానీ, పచ్చిమిర్చి, పన్నీర్ పలావ్ అండ్ బగారా రైస్. ఇవన్నీ ఎప్పుడు తింటాం సార్? హే వావ్, బుట్ట భోజనం. వైట్ రైస్, ఫైనల్గా కర్డ్ రైస్. పచ్చిమిర్చి, పన్నీర్ పలావ్. బఫెట్కి వస్తే రైస్ ఐటమ్స్ పక్కన పెట్టి స్టార్టర్స్, డెజర్ట్స్ అవే ఇష్టపడతాం. కానీ రైస్ ఐటమ్స్ మాత్రం ఇక్కడ స్పెషల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు కొత్తిమీర రైస్, పచ్చిమిర్చి పలావ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఏమనుకున్నా సాంబార్ అన్నం ఇది.
మెయిన్ కోర్స్ అయ్యాక నెక్స్ట్ డెజర్ట్ సెక్షన్కి వచ్చాం. స్వీట్ లవర్స్కి అయితే ప్రతి ఐటెం ట్రై చేయాలనిపిస్తుంది. మలాయ్ చంచం, కస్టర్డ్ జామున్, ఆప్రికాట్ డెలైట్, ఫ్రెండ్స్ ఇక్కడ లడ్డూలు పెడుతురు. మోతీచూర్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, మలాయ్ పేని, ఇక్కడ క్రీమీగా కనిపించేవి పేస్ట్రీస్, కేక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటి కేక్స్ పేస్ట్రీస్ చూస్తే పిల్లలు టెంప్ట్ అవరా? ఇక్కడున్న 3 హల్వా టైపు, కేసరి కీర్, మూంగ్ దాల్ హల్వా, బ్రెడ్ బటర్ హల్వా, ఇవన్నీ పొట్టలో తోసి ఓపిక లేదు. ఫైనల్గా ఇష్టమైన జామున్ వేసుకున్నా. స్వీట్స్ ఇష్టమైన వాళ్ళకి పండగే. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. చాలా ఉన్నాయంట. ఏం ఐస్ క్రీమ్ కావాలి నీకు? స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ నా కోసం. థాంక్యూ. ఆల్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. వెనీలా ఫ్లేవర్ అండ్ పిస్తా తీసుకున్నాం. పిస్తా ఫ్లేవర్ టేస్టీగా ఉంది. ఏందన్సో ఆర్ఆర్ పోయేలాగుంది, జీటీఏ విన్ అయ్యేలాగుంది. మ్యాచ్ చూస్తుంటే ఇంట్రెస్ట్. అయిపోయిందా మ్యాచ్? ఫ్రూట్స్. ఫైనల్గా బెవరేజెస్ సెక్షన్ అండ్ మాక్టైల్స్ కౌంటర్. ఈ బఫెట్లో ఓన్లీ వెల్కమ్ డ్రింక్స్ ఒకటే ఫ్రీ. మాక్టైల్స్ ట్రై చేయాలంటే ఎక్స్ట్రా చార్జ్. మమ్మీ చిన్న చాక్లెట్ డోనట్ బాగుంది, టేస్ట్ సాఫ్ట్ ఉందా? మమ్మీ స్మైలీస్ మోమోస్ తెచ్చుకున్నా. లక్కీ పాప అదేదో జున్ను మున్ను సినిమాలో తిన్నట్టు పూరీలు ముక్కలు చేసి పానీతో తింటుంది. తింటున్నా. బాగుందా టేస్ట్ మరి? ఈ ఫుడ్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తినడం మొత్తం అయిపోయాక బిల్లు వచ్చేంత వరకు మా బుడ్డిగాలు చాలాసేపు ఆడుకున్నారు. బిల్లు చూసి షాక్. 8,861 అయింది. పర్ పర్సన్ 2,000 విత్ జిఎస్టీ. బిలో 5 years కిడ్స్కి ఫ్రీ. స్విగ్గీ డైనాలో ఆఫర్ వచ్చి 8,861 రూపీస్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్ టైం ఇలాంటిదే మాస్టర్ పీస్ బఫెట్ కూడా వెళ్ళాం. అది కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చా. మీకు బఫెట్ ప్లాన్ ఉందా? 2 వీడియోస్ చూసి డిసైడ్ అయి వెళ్ళండి. బాయ్ బాయ్.